కామెడీ ఏంది, నీ టైమింగ్ ఏంది, నీ సెన్స్ ఏంది, అసలు ఏందే అని ఇది నీ రచ్చేందే నాకు అర్థమవుతుంది అన్న. అసలు కామెడీ మామూలుగా లేదు భయ్యా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ కామెడీ. క్లైమాక్స్ మొత్తం మంచిగా చిన్న మెసేజ్ ఇచ్చిండు, సూపర్. నిజంగా వెన్నెల కిషోర్ అన్న యాక్టింగ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది, సూపర్ భయ్యా. ఇక మా హీరోయిన్ ఫోన్ చేస్తాను మీ అందరి ముందే, వెన్నెల కిషోర్ అన్న ఫోన్ చేస్తా అన్నా. సినిమా చూసినా మామూలుగా లేదు, కామెడీ ఏందది బుర్రపాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం బాగుందన్న, సెకండ్ హాఫ్కి వస్తుందన్న మంచి మెసేజ్ ఇచ్చిన క్లైమాక్స్ లా, అది హైలైట్. దాని గురించి చెప్తున్నా, ఉండు ఒక నిమిషం చెప్పినాక మాట్లాడతా. తొందర అన్న కూడా నాకంటే ఎక్కువ సూపర్ ఉందన్న, అసలు మామూలుగా లేదు సినిమా. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ, సెకండ్ హాఫ్కి వస్తారు సగం కామెడీ ఉండి లాస్ట్ క్లైమాక్స్ మాత్రం ఒక మంచి మెసేజ్ తోడు అదరగొట్టేస్తారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఎవ్రీథింగ్ సూపర్ భయ్యా. చాలా అంటే చాలా బాగుంది. కానీ ఇంకొకటి చెప్పాలి భయ్యా, మీ అందరికి బాగా ఇష్టమైన విషయం ఒకటి చెప్తా. చెప్పాలా నువ్వు సపరేట్ కావాలొద్దా? కావాలంట ఆయన కూడా, కానీ నేను అవ్వడు. అయితే హీరోయిన్తో ఫైట్ ఉంటుంది భయ్యా, ఏమన్నా ఫైట్. నాకైతే ఆ ఫైట్ మళ్ళీ చూడాలని ఉంది. హీరోయిన్ మామూలు కొడతలేదు, కొడితే ఇటు ఎటు పోతుందో నాకు అర్థం. కానీ చాలా బాగుంది, కాంబినేషన్ అయితే చాలా బాగుంది, వండర్ఫుల్. నాకు సినిమా మాత్రం చాలా నచ్చింది. హీరోయిన్ కూడా వచ్చింది కదా, హీరోయిన్ కూడా మామూలుగా అల్టిమేటెడ్గా ఉంది. ఆ సన్నగా ఏమన్నా ఉన్నాయి, ఆ షేపు, ఆ కట్టు, ఆ కోత అదంతా ఉండాలన్నమాట. ఫైట్లో కూడా ఆ కట్టుతోటే ఉందన్నమాట, కోసుకుంటుంది. చాలా బాగుంది భయ్యా, ప్రతి ఒక్కరు చూడండి, మిస్ కావద్దు. ఫుల్ ఆఫ్ ఫన్, ఎంటర్టైన్మెంట్. చక్కగా వెన్నెల కిషోర్ గారు కామెడీ, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ సంయుక్త విశ్వనాథన్ గారి యాక్షన్ సీక్వెన్సెస్ ఎంజాయ్ చేయొచ్చు. డైరెక్షన్ బాగుంది, సాంగ్స్ పెట్టి సినిమాని మూడ్ని డిస్టర్బ్ చేయలేదు. ఫస్ట్ హాఫ్ అంతా అవుట్ అండ్ అవుట్ కామెడీ వెళ్తుంది, చాలా క్రిస్పీగా అయిపోయినట్టు అనిపించింది. సెకండ్ హాఫ్ కొంచెం అక్కడక్కడ ల్యాక్ సీక్వెన్సెస్ ఉన్నాయి, అవి లేకుండా ఉంటే ఇంకా సినిమా బాగుంటుంది. చాలా బాగుంది సినిమా అయితే, సూపర్. ఖచ్చితంగా ఫ్యామిలీస్ వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి నవ్వుకుని కడుపుబ్బా నవ్వుకుని వెళ్ళొచ్చు అనమాట, అంత మంచి సినిమా ఇచ్చారు. సో వెన్నెల కిషోర్ గారు ఆయన గురించి చెప్పక్కల్లా, హీఈస్ బెస్ట్ కమెడియన్. ఇందులో బెస్ట్ కమెడియన్ విత్ బెస్ట్ హీరో. అంటే క్లైమాక్స్లో ఆయన కామెడీ చేసినా కూడా ఆయన వే ఆఫ్ ఆలోచన కానీ, యాక్టింగ్ కానీ ఒక హీరోకు ఉన్న క్వాలిటీస్ బాగా అనిపించాయి. అలా అని చెప్పి హీరో క్యారెక్టర్ అని చెప్పి ఓవర్ ఎక్సెస్ ఫైట్స్ పెట్టి ఇలా చేయాల. వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ని యాజ్ ఇట్ ఈజ్గా మనకు తీసుకొచ్చారు, అదే కామెడీతో, అదే కామెడీ టైమింగ్తో. సో ఎక్కడా కూడా బోర్ కొట్టదు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. యూ కెన్ ఎంజాయ్ ద మూవీ అండ్ యూ కెన్ హ్యావ్ ఎ ఫన్ రైడ్ విత్ ద మూవీ ఆఫ్ చారీ 111 ఏజెంట్ రిపోర్ట్ చేసాడు ఆల్రెడీ. సో రిపోర్ట్ చేసిన ఏజెంట్కి మంచి మూవీ, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. థియేటర్లో ఉన్న వాళ్ళు సీట్లు ఎవరో కూర్చోట్లా, కింద పడడమే. నిజంగా నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను, మామూలుగా లేదు, చాలా బాగుంది. ఇంకా హీరోయిన్ కొత్త ఆవిడ అనుకుంటా, ఆవిడ కూడా చాలా బాగా యాక్టింగ్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ ఆవిడ కూడా వచ్చారు, నిజంగా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. ఇంకా ఇందులో తాగుబోతు రమేష్, ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ప్రతి క్యారెక్టర్ కూడా అసలు నిజంగా కామెడీ చేశారు అంటే మామూలు కామెడీ కాదు, ఫుల్ ఎంజాయ్ చేసామండి. థియేటర్లో అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్, అంతే సూపర్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా వెళ్ళి డెఫినెట్గా చూడాల్సిన మూవీ. ఇలాంటి మూవీ చూస్తే మనకు బయట ఉన్న టెన్షన్స్కి ఇలాంటి మూవీ చూస్తే చాలా రిలీఫ్గా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వచ్చి చూడాలని అనుకుంటున్నాను. చాలా బాగుంది సినిమా అయితే. కామెడీ అంటే త్రివిక్రమ్ సార్ డైలాగులు కూడా చాలా ఉన్నాయి దీంట్లో. అంటే కామెడీ, నేను మామూలుగా వెన్నెల కిషోర్ అంటే కామెడీ ఉంటుంది. సో దీంట్లో చాలా బాగా చూపించారు, ట్విస్టులు, స్టోరీ కూడా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా, అంటే కామెడీ అప్పుడు కామెడీ, బ్యాక్గ్రౌండ్ ఎలివేషన్స్ అప్పుడు ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. ఒక పెద్ద హీరో సినిమాకి ఫైట్స్ ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి. కంప్లీట్ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. దేశభక్తి కూడా దీంట్లో చాలా బాగా చూపించారు. ట్విస్టులు, లాస్ట్ ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది, అది చాలా బాగుంది. ఓవరాల్ కంప్లీట్ ఈ మధ్య ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా రావట్లేదు, ఇది కంప్లీట్ నవ్వుకొని వెళ్ళాల్సిన సినిమా. ఖచ్చితంగా వచ్చి చూడండి. మీరు పెట్టిన డబ్బులకైతే ఎక్కడ డిసప్పాయింట్ గారు, చాలా బాగుంది. అనిపిస్తుంది కామెడీని కూడా ఇట్లా చేయొచ్చా అనే ఫీల్ అనిపిస్తుంది. చాలా బాగా చేశారు, మీరు ఎక్స్పెక్ట్ చేయరు, మీరు చూస్తేనే ఆ ఫీల్. నేను చెప్పేదానికన్నా ఆడియన్స్ వెళ్ళి చూస్తేనే మీకు ఆ ఫీల్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు నవ్వకుండా అయితే బయటికి రారండి. నెక్స్ట్ లెవెల్ అది. అసలు ఆయన నాకు తెలిసి డైరెక్టరు ఈయన తప్ప వేరే ఊహించుకోలేనేమో ఈ కథ రాసినప్పుడు. అట్లుంటుంది సినిమా. ఖచ్చితంగా మీరు చూడండి, నేను రివీల్ చేయను, కాకపోతే 100%
మన వెన్నెల కిషోర్ సెట్ అయ్యారు దీంట్లో. వెన్నెల కిషోర్ ఉంది అసలు సినిమా అయితే ఇంత బాగా చేసిందని నాకు అనిపించింది. అంటే ఒక కామెడీ చేసుకుంటూ ఆయన హీరోగా చేయడం అంటే నాకు చాలా బాగా నచ్చిందన్న. అంటే హీరో అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కామెడీగా ఉన్నా కూడా సెకండ్ హాఫ్ వచ్చే కొందరికి ఒక ఎమోషన్ అనేది కానీ చాలా బాగుంటుంది, ఒక మెసేజ్ ఉంది సినిమాలో. అయితే సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగుంది. ఇంకా హీరోయిన్ గురించి చెప్పాలి అయితే ఆమె ఫైట్స్, ఇంకా ఆమె హీరోయిన్ ఏం ఫైట్స్ చేసిందని అసలు ఒక సాంగ్లో ఉంటుంది. ఆ ఫైట్స్ చూస్తుంటే ఇంకా అసలు గూస్ బంప్స్ అని చెప్తా. మైన్ నా వెన్నెల కిషోర్కి ఒక కంబ్యాక్ అని చెప్తున్నాను అయితే, ఎందుకంటే కామెడీగా చేసుకుంటూ హీరోగా చేయడం ఒక ఇంపాసిబుల్. అది మన వైవార్షిక అలాగే చేసే దానికన్నా మించిపోయాడు. సినిమా అయితే చాలా బాగుంది నా ఓవరాల్గా థియేటర్కి వచ్చి కోరుకుంటాను. థ్యాంక్ యూ. బుల్వాన్ సినిమాలో ఏముందన్న దుమ్ము లేచిపోయిందన్న. సినిమా మాత్రం అబ్బా ఏముందన్న, యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిందన్న. నిజంగా చెప్తున్నా, ఆ హీరోయిన్ యాక్టింగ్ మాత్రం చూస్తుంటే మైండ్ బ్లో అయిపోయిందన్న. ఏం యాక్టింగ్ చేసిందన్న హీరోయిన్ మాత్రం. అబ్బా ఆమె హైటు, పర్సనాలిటీ మన అనుష్కను చూసినట్టు అనిపించిందన్న. ఆ ఫిజిక్స్ మాత్రం మస్తు ఉందన్న. ఫైట్స్ మాత్రం ఇచ్చి పడేసిందన్న. అబ్బా దుమ్ము లేపేసిందన్న. వెన్నెల కిషోర్ మాత్రం ఇచ్చి పడేసిందన్న. వెన్నెల కిషోర్ మాత్రం యాక్టింగ్ మాత్రం మ్యాక్సిమం మాత్రం సూపర్ ఉన్న సినిమా. ఈ ఫ్రైడేకి వచ్చిన సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. సినిమా మాత్రం అసలు ఎట్లా అనుకో, ఎక్కడో పోతా అనుకుని ఎక్కడికో తీసుకుపోయిన సినిమా. సూపర్ సూపర్ సూపర్. ముందుగా చెప్పంటే హీరోయిన్కి మాత్రం హ్యాట్సప్ ఎవరికైనా పట్టుకొచ్చారో కానీ డైరెక్టర్ గారు దుమ్ము లేపేసింది హీరోయిన్ మాత్రం. అరే స్టోరీ మాత్రం ఇచ్చి పడేసిండు. సూపర్.